Hi, hello, namaste. Here's a non-spoiler review of the film Maruti Subramaniam, starring by Rao Ramesh Garu, Ankit Koya and Ramya Paspileti, directed by Lakshman Karya. Maruti Subramaniam మూవీ గురించి మాట్లాడుకునే ముందు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు రమేష్ గారి గురించి మాట్లాడుకుందాం. ఈయన తెలుగులో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఈయన ఒకరు. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ అండ్ ఆయన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన ఒక పెక్యులర్ బాడీ లాంగ్వేజ్తో ఉంటుంది. ఆయన కామెడీ చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో అదే జరిగింది. ఆయన కామెడీతో సినిమా మొత్తం నాకు తెలిసి 80-90% ఆయన కామెడీతోని మొత్తాన్ని ఆయన సింగిల్ హ్యాండెడ్లీ చేశారు అయితే మూవీని. మన తెలుగు సినిమాల్లో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒక మెయిన్ లీడ్లో జరిగే సినిమాలు అయితే ఇప్పుడు చాలా తక్కువనే వస్తాయి. వస్తున్న వాటిలో కూడా చాలా వరకు అన్నీ అంత వర్కౌట్ కావట్లేదు. ఈ సినిమా అయితే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అయితే ప్యూర్ క్యారెక్టర్ బేస్డ్ మూవీతో రావు రమేష్ గారు క్యారెక్టర్ లీడ్ రోల్ చేయడం వల్ల ఆ మూవీకి ఇంకా వెయిట్ పెరిగిందని చాలా మంచి కామెడీ వర్కౌట్ అయిందని మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ కథ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే. ట్రైలర్ అంటే టీజర్ చూసిన వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఎంటర్టైనింగ్ మీలో అండ్ మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 minutesకే అసలు స్టోరీ ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ సినిమా ఎందుకని చెప్పేస్తారు. ఒక సాదా సీదా స్టోరీ, చిత్రాలు జరిగితే వాళ్ళ స్టోరీలో వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది అనేది ఈ మూవీ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైరెక్టర్ ఫస్ట్లోనే చెప్పేస్తారు. దీనివల్ల మనం స్టోరీకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ఆ కామెడీ టైం మీద అయితే బేస్ అయి ఉంటాం. సినిమా మొత్తం నవ్విస్తూనే ఉన్నారు. చాలా తక్కువ మంది క్యాష్తో చాలా మంచిగా బ్యూటిఫుల్గా రాసుకుని లక్ష్మణ్ కార్య గారు అయితే ఆయన పని మాత్రం ఆయన కరెక్ట్గా చేసాడు అనిపించింది. ఆయన ఒకటే బేస్ అయి మీద ఉన్నారేమో. స్టోరీ ఎలా ఉన్నా కానీ కామెడీ మనం కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే అది పక్కా వర్కౌట్ నమ్మారు. అది జరిగింది కూడా. కామెడీ అయితే పక్కాగా వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. తెలుగు లిరిక్స్ చాలా బాగా అనిపించింది. అండ్ సాంగ్స్లో మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. అండ్ బీజిఎం కూడా పర్వాలేదు, బాగానే అనిపించింది. మీరు థియేటర్కి వెళ్ళిపోయే ముందు ఏదో ఊహించుకుని మాత్రం అస్సలు వెళ్ళకండి. మీరు అనుకునేది అంత పెద్ద స్టోరీ కాదు. చాలా సింపుల్ స్టోరీతో, సటిల్ స్టోరీతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న మూవీని మాత్రం వాళ్ళు తయారు చేశారు. తప్పకుండా చూడండి ఈ మూవీ అయితే. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ రావు రమేష్ గారు అయితే ఆయన క్యారెక్టర్ ఆయన జీవించేశాడు. అంకిత్ కోయ చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఫ్యూచర్లో షైన్ అయ్యే యాక్టర్ మాత్రం అవుతాడు. అండ్ రమ్య ఆమె క్యారెక్టర్ పెద్దగా ఉండదు కానీ ఉన్నదంటే క్యూట్గా అనిపించింది. అండ్ ఇంద్రజ గారు కూడా చాలా బాగా చేశారు. హర్షవర్ధన్ గారి టైమింగ్ కూడా బాగుంది సినిమాలో. అండ్ మిగతా అందరూ సైడ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ చాలా బాగుంది. కళ్యాణ్ నాయక్ చాలా బాగా అనిపించింది మ్యూజిక్ అయితే. అండ్ విజువల్స్లో బాగున్నాయి. ఎడిటింగ్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ మొత్తం మీద నాకైతే మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది. తప్పకుండా చూడండి. మీ నియర్ బై థియేటర్స్లో ఎక్కడున్నా కానీ థియేటర్లోనే మాత్రమే చూడండి. థియేటర్లో చూస్తే ఈ సినిమా ఇంకా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ. జై హింద్.